Hello Divya, today our topic is full stack Java development. ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే వెబ్సైట్ డెవలప్మెంట్ కానీ అప్లికేషన్స్ డెవలప్మెంట్ కానీ గుర్తొస్తాయి. సో మనకి ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్ అని ఎందుకంటామంటే ఫుల్ స్టాక్లో మనకి టోటల్ ఫ్రంట్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అండ్ డేటాబేస్. సో ఈ మూడు టెక్నాలజీస్తో మనం వర్క్ చేస్తామన్నమాట. సో ఫ్రంట్ ఎండ్ వచ్చేసి మనము ఏం యూజ్ చేస్తామంటే హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ అండ్ దీనికి ఇంకా బిగినర్ లెవెల్లో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాము. అండ్ దీనికి ఫర్దర్గా మనం అడ్వాన్స్గా తీసుకునేసరికి మనకి రియాక్ట్ జేఎస్ అండ్ యాంగులర్ అండ్ వ్యూ జేఎస్. సో ఇవి నేర్చుకోవచ్చు. ఇందులో ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ మనకి పర్ఫెక్ట్గా వస్తే చాలు. సో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ యూస్ చేసి మనం వెబ్సైట్స్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ ఫ్రంట్ అండ్ స్టాటిక్ వెబ్సైట్స్ మనం తయారు చేసుకోవచ్చు. సో స్టాటిక్ వెబ్సైట్స్ అంటే ఇన్ కేస్ ఇక్కడ ఒక వెబ్సైట్ చూపిస్తాను నీకు. సో ఇది ఒక వెబ్సైట్ అనమాట. స్క్రీన్ కనిపిస్తుంది కదా, అన్సాఫ్టెక్ వెబ్సైట్ కనిపిస్తుందా దివ్య? కనిపిస్తుంది. విత్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ వచ్చేసి ఇది వెబ్సైట్ అనమాట. మనము ఇలా డిజైన్ చేయడానికి మనం హెచ్టిఎంఎల్ యూజ్ చేసి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎల్ యూజ్ చేసుకొని డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? హెచ్టిఎంఎల్ మనం టెక్స్ట్ జస్ట్ స్ట్రక్చర్ ఇస్తాము. కలర్స్, బ్యూటిఫికేషన్ అనేది మొత్తం మనం సిఎస్ఎస్లో ఇస్తాం అనమాట. ఓకేనా? మనం ఫామ్ డిజైన్ చేయడం, ఏదైనా డిజైన్ బ్యూటిఫికేషన్ రావడం కోసం మనం సిఎస్ఎస్ వాడతాము. ఓకేనా? హెచ్టిఎంఎల్ అంటే ఒక బాడీ, జస్ట్ ఒక బాడీ. ఓకేనా? బాడీకి ఒక మంచి డ్రెస్ ఇస్తే ఎలా ఉంటుంది, ఆ మంచి డ్రెస్, ఆ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది సిఎస్ఎస్. ఓకేనా? చూడడానికి చాలా అందంగా ఉండాలి. మనం సిఎస్ఎస్ ఎన్ని కలర్స్, ఎన్ని బ్యూటిఫికేషన్స్ ఎన్నైనా వాడుకోవచ్చు. సో దానికి మనం సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. అండ్ జావా స్క్రిప్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ వి యూజ్ ఫర్ యాక్షన్స్ అనమాట. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక కాంటాక్ట్ ఫామ్ ఉంది, కాంటాక్ట్ ఫామ్ సబ్మిట్ చేసామనుకో, అది సబ్మిట్ అవ్వాలి. సో ఈ సబ్మిట్ అవ్వడానికి మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్లో మనం చాలా ఫంక్షన్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా? అవి ఏంటి అంటే ఆన్ సబ్మిట్ ఫంక్షన్స్ కానీ ఆన్ క్లిక్ ఫంక్షన్స్ చాలా ఉంటాయి. సో మనం సబ్మిట్ చేస్తే అవి ఆ డీటెయిల్స్ అనేవి వెళ్ళి సేవ్ అవుతాయి. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ సబ్మిట్ చేశాక థ్యాంక్ యూ, యువర్ డీటెయిల్స్ ఆర్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో ఇవన్నీ మెసేజెస్ మనం జావా స్క్రిప్ట్లో చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ రియాక్ట్ జేఎస్, యాంగులర్ అనేది మనం ఫ్రేమ్వర్క్గా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రేమ్వర్క్ అంటే మనం పెద్ద పెద్ద లాజిక్స్ రాసుకోవచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సో మెనీ పేజ్ నావిగేషన్స్ మనం తక్కువ చేసుకోవచ్చు అనమాట ఈ ఈ ఫ్రేమ్వర్క్స్ వాడి. ఓకే? పేజ్ నావిగేషన్స్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసినాం కదా, ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి హెడర్లో హోమ్, అబౌట్ us, సర్వీస్, బ్లాగ్స్, కాంటాక్ట్ us పేజెస్ ఉన్నాయి. సో వెన్ ఐ క్లిక్ ద హోమ్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఆ వెబ్సైట్ అనేది పోయి మళ్ళీ వస్తుంది మనకి. ఓకేనా? ఇట్లా ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది, చూసారా? ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది చూడండి. సర్వీసెస్ క్లిక్ చేసినప్పుడు, వెబ్ డెవలప్మెంట్ పేజ్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ రీఫ్రెష్ అవుతుంది. ఓకే? సో ఈ రీఫ్రెష్ అనేది మనకు అవ్వకూడదు. పేజ్ రీఫ్రెష్ అవ్వకుండా ఉండడానికి మనము ఏం యూజ్ చేస్తాం, ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే? ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తాం. అండ్ ఫ్రేమ్వర్క్స్లో మనకి ఇన్బుల్ట్గానే ఉంటాయి ఏది ఎక్కడ రాయాలి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ రియాక్ట్ అండ్ యాంగులర్ ఇన్స్టాల్ చేసుకున్నాను అనుకోండి, మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ ఫైల్ ఇన్బుల్ట్గానే ఉంటాయి. హెచ్టిఎంఎల్ ఈ ఫైల్లోనే రాయాలి, లైక్ యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఫైల్ క్రియేట్ అవుతుంది మనకి ఇందులో. సో హెచ్టిఎంఎల్ ఆ ఫైల్లోనే రాస్తాం. యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ అని క్రియేట్ అయిపోతుంది యాంగులర్లో. సో సిఎస్ఎస్ ఆ ఫైల్లోనే రాస్తాం. మనం ఏంటంటే ఫ్రేమ్వర్క్ అంటే మనకి వర్క్ తగ్గిస్తుంది, ఆల్రెడీ అది ఫ్రేమ్ చేసి ఇస్తుంది అనమాట. ఓకేనా? అది యూజ్ చేసి మనము యాంగులర్లో అండ్ రియాక్ట్లో చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. అండ్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్కి కూడా మనం ఈ టూ టెక్నాలజీస్ యూజ్ చేస్తారు. అండ్ బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి మనం ఏం యూజ్ చేస్తామంటే జావా. సో బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, అసలు ఈ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి ఎలా సంబంధం, ఎలా ఉంటుంది అంటే
మనము ఫ్రంట్ ఎండ్కి వచ్చేసరికి డిజైనింగ్, మొత్తం డిజైనింగ్ అనమాట. వెబ్సైట్ డిజైన్ కానీ, యాప్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ యూస్ చేస్తాం. ఓకే, బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి మనం లాజిక్స్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఒక ఫామ్ ఉంటుందండి కాంటాక్ట్లో. ఈ కాంటాక్ట్లో ఈ ఫామ్ ఉంటుంది. ఏ వెబ్సైట్ అయినా చూడండి, ఏదో ఒక ఫామ్ ఉంటుంది కాంటాక్టర్స్లో కానీ ఎక్కడైనా. ఇక్కడ సో ఈ ఫామ్కి వచ్చేసరికి మనం సబ్మిట్ చేయాలి ఈ ఫామ్. సో ఏదో ఒకటి సబ్మిట్ చేస్తున్నా. నా నేమ్, మెయిల్ ఒకటి, సో ఇలా ఇచ్చి నేను సబ్మిట్ చేస్తున్నా. ఇలా సబ్మిట్ చేయాలంటే మనకి ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది మనకి థ్యాంక్ యూ ఉషా అని. సో మనము ఇలా రావడానికి ఫ్రంట్ ఎండ్ యూస్ చేస్తాం. బట్ అవి అలా వచ్చింది ఓకే, బట్ ఆ డీటెయిల్స్ ఎక్కడ వెళ్తున్నాయి? మీకు ఏమైనా ఐడియా ఉందా ఎక్కడ వెళ్తున్నాయి ఆ డీటెయిల్స్? సో ఆ డీటెయిల్స్ ఎక్కడ వెళ్తున్నాయి అని తెలుసుకోవాలంటే ఆ లాజిక్ అంతా మనం జావాలో రాస్తాం అనమాట. ఇన్ కేస్ ఈ డీటెయిల్స్ మనం అక్కడ మెయిల్ ఇచ్చాం కదా, మెయిల్కే రావచ్చు. అండ్ MySQL డేటాబేస్ లాంటి డేటాబేస్కి వెళ్ళొచ్చు. అండ్ ఇన్ కేస్ డేటాబేస్కి ఎక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ వెబ్సైట్ బిల్డ్ చేసిన వాళ్ళ మెయిల్కే వెళ్ళొచ్చు, ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో ఇన్ కేస్ ఆ డీటెయిల్స్ ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏంటి, ఎలా స్టోర్ అవుతుంది అని చెప్పడానికి మనం బ్యాక్ ఎండ్ రాస్తాం జావా. అండ్ నాట్ ఓన్లీ దిస్, అండ్ ఏదైనా లాజిక్స్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక చాలా డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థౌజండ్స్ ఆఫ్ డేటా ఉందండి. థౌజండ్స్ ఆఫ్ డేటాని మనము ఎలా మనము ఫర్ ఎగ్జాంపుల్ క్యూములేటివ్ వాల్యూస్గా చూపించడం కానీ, అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్స్, పెద్ద పెద్ద పే స్లిప్స్ జనరేట్ చేయడం, అండ్ మనకి మ్యాథమెటికల్ ఫంక్షన్స్ జనరేట్ చేయడం, ఇవన్నీ మనము జావాలో రాసిస్తాం అనమాట. జావాలో రాసి సబ్మిట్ క్లిక్ చేయగానే వాళ్ళకి అంత క్లియర్గా ఆ డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది. అండ్ మనకు చూపించిన రెస్పాన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇంకా జావా అనేది మనం జావా యూస్ చేసి చాలా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జావా యూస్ చేసి మనం మొబైల్ అప్లికేషన్స్ యూస్ చేయొచ్చు. మొబైల్ అప్లికేషన్స్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్, గేమింగ్, ఇంకా చాలా అప్లికేషన్స్ యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎప్పుడైనా మంచి అప్లికేషన్స్ చూస్తారా? లైక్ స్విగ్గీ, ఫ్లిప్కార్ట్, అండ్ ర్యాపిడో, ఫోన్పే, ఇవన్నీ ఎలా వర్క్ అవుతున్నాయి? సో ఇన్ కేస్ మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఫెచ్ అవ్వడం కానీ, ఇన్ కేస్ మనము మనీ ఒకరికి సెండ్ చేయడం కానీ, ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ ఎలా అవుతున్నాయి? బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది? ఓకే, బేస్డ్ ఆన్ మనము ఒక ఫామ్ సబ్మిట్ చేస్తాం. ఆ ఫామ్ బేస్ చేసుకొని, మన లొకేషన్ బేస్ చేసుకొని, మన ఆర్డర్ పెట్టిన ఆర్డర్కి ఆ లొకేషన్ బేస్ చేసుకొని వస్తుందన్నమాట. సో ఈ లాజిక్స్ అన్నీ మనం జావాలో రాస్తాం. ఓకే, బ్యాక్ ఎండ్లో మనకి ఏం కనిపించదు. మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ఎండ్ ఏపీఐ పార్టే చూస్తాం. ఆ ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేసి రాసుకున్న తర్వాత బ్యాక్ ఎండ్ టీమ్ వచ్చేసి బ్యాక్ ఎండ్ రాస్తారు. ఓకే, ఆ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్కి మనము ఒకటి కనెక్ట్ చేస్తామన్నమాట బై యూజింగ్ ద ఏపీఐ యూజ్ చేసి మనం ఆ బోత్ టెక్నాలజీస్ని కనెక్ట్ చేస్తాం. ఓకే, ఆ బోత్ టెక్నాలజీస్కి కనెక్ట్ చేశాక ఆ వచ్చిన డేటా సబ్మిట్ కొట్టగానే అది డేటాబేస్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మనకి బ్యాక్ ఎండ్లో ఎన్ని లాజిక్స్, ఎన్ని ప్రోగ్రామ్స్ చాలా రాస్తామండి. అండ్ మనం ఫ్రంట్ ఎండ్లో అదంతా కనిపించదు. ఫ్రంట్ ఎండ్ ఓన్లీ డిజైనింగ్ పార్ట్. మనం కొంచెమే ఉంది కదా, ఏంటి ఈ అప్లికేషన్ ఇలా బటన్ కొట్టగానే అవన్నీ వస్తాయి అనుకుంటాం, కానీ బ్యాక్ ఎండ్లో మనకు చాలా లాజిక్స్ ఉంటాయి. ఓకేనా? మీరు ఎప్పుడైనా గమనించారా? మనకి ఫ్లిప్కార్ట్లో నెంబర్ ఆఫ్ డాష్ బోర్డ్స్ ఉంటాయి. మనకి ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్ అనుకోండి, కస్టమర్ అనుకోండి, అండ్ ఇన్ కేస్ అడ్మిన్ అనుకోండి. ఎవరికైనా ఇప్పుడు మీ ఫ్లిప్కార్ట్లో మీకు వచ్చే డీటెయిల్స్ వాళ్ళ మేనేజర్కి పోయే డీటెయిల్స్ డిఫరెంట్ ఉంటాయి. యాజ్ ఎ కస్టమర్ మీకు వేరే డీటెయిల్స్ వస్తాయి, యాజ్ ఎ మేనేజర్ వాళ్ళకి వేరే డీటెయిల్స్ వస్తాయి. సో ఇదంతా ఎలా జరుగుతుంది? మీ లాగిన్ బేస్డ్ ఆన్ ద లాగిన్ ఫంక్షన్ రాస్తారనమాట దానికి. ఇది కూడా మొత్తం జావాలోనే జరుగుతుంది. ఓకేనా? మనకి బేస్డ్ ఆన్ ద అథెంటికేషన్. ఓకే,
సో ఇతను కస్టమరా, సో ఓకే లాగిన్ యాజ్ కస్టమర్కి ఇది చూపించాలి. సో ఇవన్నీ లాజిక్స్ అనమాట. బ్యాక్ ఎండ్ ఏ అప్లికేషన్ ఎలా టెక్నికల్గా వర్క్ అవుతుందని బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ అంతా జావా యూస్ చేస్తారు. ఇన్ కేస్ జావానే కాదు, మనం వేరే టెక్నాలజీస్ కూడా యూస్ చేసుకోవచ్చు, లైక్ పైథాన్ అండ్ ఇంకా చాలా టెక్నాలజీస్ ఉన్నాయి, అవి యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో డేటాబేస్, ఆ డేటా అంతా మనకి స్టోర్ అవుతుంది ఎక్కడ, డేటాబేస్లో. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, బికాస్ డాటా స్టోర్ చేసుకోవడం అండ్ డాటా చూసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కదా. మనం ఇప్పుడు చెప్పిన టాపిక్స్లో మోస్ట్ ఇంపార్టెంటే డేటాబేస్. ఎందుకంటే డేటా అనేది మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఇన్ కేస్ మనము ఆర్డర్ చేసుకున్న లిస్ట్ కానీ మన కార్ట్లో లేకపోతే మనం ఎలా షాకింగ్గా ఫీల్ అయిపోతాం. సో ఇన్ కేస్ అప్లికేషన్కి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి మనం దాన్ని డిఫెక్ట్ ఇచ్చి అండ్ 2-3 days అది వాడడం, ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి. సో డేటాబేస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వెన్ యూ వర్క్ ఆన్ ద డేటాబేస్ యూ షుడ్ బి కేర్ఫుల్ వైల్ డిలీటింగ్ ద డేటా అండ్ వైల్ క్రియేటింగ్ ద టేబుల్స్. ఓకే, డేటాబేస్లో మనకు చాలా టైప్స్ ఉంటాయి. MySQL ఉంటుంది, NoSQL ఉంటుంది, MongoDB ఉంటుంది, Oracle ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. సో మనము ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇందులో. సో మనము ఇందులో యూజ్ చేసేది MySQL అనమాట. నేను మోస్ట్లీ MySQLతో వర్క్ చేస్తాను. సో ఇలా ఉంటుంది అనమాట. మనము ఏంటి అంటే ఫుల్ స్టాక్ జావా వచ్చేసి మనకి ఓన్లీ ఇవే ఉండవు, ఇంకా చాలా ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఇందులో HTML టాపిక్స్ వచ్చేసి ఫస్ట్ HTML అండ్ నెక్స్ట్ CSS, నెక్స్ట్ బూట్స్ట్రాప్ అండ్ దెన్ జావాస్క్రిప్ట్ అండ్ React.js అండ్ దెన్ జావా అండ్ దెన్ వీ కమ్ టు ద డేటాబేస్. సో ఇన్ని నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకొని కంప్లీట్గా మీరు ఒక అప్లికేషన్ ఆర్ ఒక వెబ్సైట్ బిల్డ్ చేసినప్పుడు మాత్రమే అది ఫుల్ స్టాక్ జావా డెవలప్మెంట్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు ఓన్లీ జావా నేర్చుకొని జావా బ్యాక్ ఎండ్కి చేస్తానంటే అది మొత్తం ఫుల్ స్టాక్ డెవలపర్ అవ్వదు. సో జావా అండ్ 3 టెక్నాలజీస్ మీద యూస్ చేసినప్పుడు మాత్రమే జావా ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేస్తాను అని అంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. ఇన్ కేస్ డేటాబేస్ మీద వర్క్ చేస్తారు అంటే SQL డెవలపర్ కానీ ఇంకేదైనా అవ్వచ్చు అనమాట. డేటా ఇంజనీర్ లైక్ అందులో చాలా రోల్స్ ఉంటాయి కదా, అలా అనమాట. సో ఇప్పుడు నేను ఒక చిన్న క్లాస్ చెప్దాం అనుకుంటున్నాను. సో జావాలో, సో మనకి జావా వచ్చేసి మనం చాలా ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అనమాట. దేంట్లోనైనా చూసుకోవచ్చు. సో నేను చూస్ చేసుకుంటే అయితే STS అనమాట. ఓకే, సో మనం STSలో ప్రాజెక్ట్ స్ట్రక్చర్ డిఫరెంట్ ఉంటుంది, MySQLలో డిఫరెంట్ ఉంటుంది, ఏదైనా డిఫరెంట్ ఉంటుంది. సో ఇన్ కేస్ నేనైతే ఇది చూస్ చేసుకున్నాను. సో మనకి ఏంటి అంటే జావాలో ప్రోగ్రామ్ రాసే ముందు తెలుసుకోవాల్సింది ప్యాకేజ్ అనమాట. సో ప్యాకేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్. ఓకే, ప్యాకేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంటైనర్ ఉందండి. మనకి ఒక కంటైనర్లో మనం ఏం చేస్తాము, బిస్కెట్స్ పెడతాము, ఒక కంటైనర్లో చాక్లెట్స్ పెడతాము, ఇంకో కంటైనర్లో స్వీట్స్ పెడతాము. సో ఆ 3 కలిపి ఒక కంటైనర్ పెడితే ఒక చాక్లెట్ కావాలంటే నీకు తీసుకోవడానికి ఎంతసేపు పడుతుంది, చాలాసేపు పడుతుంది. ఇన్ కేస్ సపరేట్ కంటైనర్స్లో అయితే నువ్వు వెళ్ళి టక్కుని ఇలా తీసేసుకుంటారు కదా, అది అక్కడ టైం సేవ్ అవుతుంది. సో ప్యాకేజ్ కూడా అలానే అనమాట. ప్యాకేజ్లో కూడా మనము దేనికి సంబంధించిన లాజిక్ క్లాసెస్ ఆ క్లాస్లోనే రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మనం ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది ఒక ప్యాకేజ్ అనమాట. ఈ ప్యాకేజ్లో క్లాస్ 1 అనేది ఒక క్లాస్. ఓకేనా, సో ఇందులో మనకి సర్వీసెస్ క్లాసెస్, ఎంటిటీ క్లాసెస్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సర్వీసెస్ క్లాసు ఒక ప్యాకేజ్లో, ఎంటిటీ క్లాసెస్ ఒక ప్యాకేజ్లో అండ్ కంట్రోలర్ ఒక ప్యాకేజ్లో, అలా క్లియర్గా చూసుకోవాలన్నమాట. సో దట్ వెన్ ఎవ్రీవన్ మన ప్రోగ్రామ్ ఎవ్వరు చూసుకున్నా కానీ వాళ్ళకి సో ఈ అబ్బాయి బాగా రాశాడు ప్రోగ్రామ్ అని ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి. అన్నీ ఒక దాంట్లో రాసుకున్నాం అనుకోండి, అతనికి అర్థం కావడానికి అక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది. సో మనము నీట్గా రాయాలి ప్రోగ్రామ్. కొన్ని ఎథిక్స్, కొన్ని రూల్స్ ఉంటాయి, అవి ఫాలో అవి రాస్తే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇది ఒక ప్యాకేజ్. ఏం లేదండి, ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దానిలో ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ ఇది ఒక ప్యాకేజ్ ఇలా వెళ్ళి న్యూ చేసి ఇక్కడ న్యూ ప్యాకేజ్ ఉంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఆల్రెడీ ప్యాకేజ్ ఉంది కాబట్టి నేను ఒక క్లాస్ తీసుకుంటున్నాను. ఓకేనా, ఇంకొక క్లాస్ క్రియేట్ అవుతుంది. 1 minute. సో ఇది ఒక
క్లాస్ నేమ్ వచ్చేసి హలో వరల్డ్ అని రాస్తున్నాను. ఓకే, సో వెన్ ఇది ప్యాకేజ్. ఓకే, ఈ ప్యాకేజ్లో మనము హలో వరల్డ్ అని క్రియేట్ చేస్తున్నాము. సో వెన్ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ క్లాస్, ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అ క్యాపిటల్ లెటర్ అనమాట. ఓకే, and we have to select this public static void name. It is must for the మెయిన్ మెథడ్ అనమాట, అది ఖచ్చితంగా ఉండాలి. సో మనకి క్లాస్ క్రియేట్ అయిపోతుంది. క్లాస్ క్రియేట్ అవ్వలేదంట. సో ఇది ఇక్కడ కొంచెం ప్రాబ్లంగా ఉంది నాకు, అందుకే ఇది ఇక్కడ నాకు ఇక్కడ కనిపించట్లేదు. సో ఓకే, విల్ వర్క్ విత్ ఎగ్జిస్టింగ్ క్లాస్. ఓకే, ఇలా క్లాస్ క్రియేట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఇది తీసేసి ఇందులో చేస్తాను. సో ఇది అనమాట మనకి మెయిన్ మెథడ్. ఇది క్లాస్ అయిపోయాక మనము ఇట్లా మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకోవాలి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఎందుకంటే మనము ఏదైతే రాస్తామో, ఏదైతే అవుట్పుట్ రావాలో మనం అదంతా మెయిన్ మెథడ్, సో మెయిన్ మెథడ్లో రాసిందే మనకి ప్రింట్ అవుతుంది. ఓకేనా, ఇట్ షుడ్ బి క్యాపిటల్ యాక్చువల్లీ. నెక్స్ట్, సో ఇట్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. ఇది మనం క్రియేట్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ నేమ్లో మనము ఇప్పుడు ప్రోగ్రామ్ ప్రింట్ చేయాలంటే ఇలా రాస్తాం, system.out.println. సో ఇందులో వచ్చేసి హలో వరల్డ్, దిస్ ఈస్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఇది రైట్ క్లిక్ ఇచ్చి మనం ఏం చేయాలంటే రన్ యాజ్ జావా అప్లికేషన్ అని క్లిక్ చేసుకోవాలి. ఓకే, అలా రన్ చేసినప్పుడు సో హలో వరల్డ్, దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్ ఇలా ప్రింట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఇది ప్యాకేజ్ నేమ్, ఇది క్లాస్ నేమ్. పబ్లిక్ అంటే ఇది ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు, అందులో రాసిన మెథడ్స్ కానీ అది ఎక్కడైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, స్టాటిక్ అనేది ఒక కీవర్డ్ అనమాట. ఓకే, ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్. ఇది ఓన్లీ క్లాస్, ఇట్ బిలాంగ్స్ టు ద క్లాస్. ఓకే, వాయిడ్ అంటే ఇట్ వోంట్ రిటర్న్ ఎనీథింగ్, మనకి మళ్ళీ రిటర్న్ చేయదనమాట వాయిడ్ అనేది. ఓకేనా, అండ్ మెయిన్ మెథడ్ ఓన్లీ స్టార్ట్స్ ద ప్రోగ్రామ్, ఇట్ డజంట్ నీడ్ టు రిటర్న్ ఎనీథింగ్. Okay, whatever we write in the main method, it gives as the output. ఓకే, స్ట్రింగ్ ఇది ఏంటంటే మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తాం. ఓకే, మనం 2 ఆర్గ్యుమెంట్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. లైక్ ఫర్దర్గా మీకు వెళ్తుంటే అర్థమైపోతుంటుంది మనము ఆర్గ్యుమెంట్స్ పాస్ చేసినప్పుడు. లైక్ వెన్ వి వర్క్ విత్ ద ఊప్స్ కాన్సెప్ట్స్ విల్ గెట్ టు నో ఆల్ దోస్ థింగ్స్. ఓకే, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మనము ఇలా ప్యాకేజెస్లో క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇందులోనే మనము HTML CSS కూడా రాసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు HTML CSS అని చెప్పి. ఇక్కడ స్టాటిక్లో ఆర్ టెంప్లెట్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని HTML అండ్ CSS తీసుకొని ఆ లింక్ తీసుకొచ్చి పెట్టుకుంటే మనకి CSS కూడా వస్తుంది ఇందులో. ఓకేనా, మనము ఇందులో అవి అన్నీ రావాలంటే డిఫరెంట్ లైబ్రరీస్ ఉంటాయి, ఆ లైబ్రరీస్ అన్నీ ఇన్స్టాల్ చేసుకొని మనము ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మనకి ఫ్రేమ్వర్క్స్, API అవన్నీ వద్దు, ఒకటే ప్రాజెక్ట్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అన్నీ రావాలంటే మనకి API అవసరం లేదు. ఇన్ కేస్ మనకి రియాక్ట్ అండ్ జావా 2 వాడామనుకోండి, మనకి API ఖచ్చితంగా అవసరం. బికాస్ వీ విల్ రన్ రియాక్ట్ ఇన్ ద VS Code. ఓకే, and we will run Java in the it is like different ports అనమాట. ఓకే, జావా మనము వేరే పోర్ట్ మీద రన్ చేస్తాం, రియాక్ట్ కూడా వేరే పోర్ట్ మీద రన్ చేస్తాం కాబట్టి
ఆ 2 కనెక్ట్ చేయాలంటే మనకి ఏపీఐ ఖచ్చితంగా అవసరం. ఓకే. బట్ ఇందులోనే మనం రాస్తే ఒకేసారి మనం ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. అండ్ ఆ లింక్ మీద మనకి అవుట్పుట్ ఈజీగా వస్తుందన్నమాట. ఓకేనా? సో ఇది ఈరోజు ఇలా చేసుకోవచ్చు. సో ఓకే, బాయ్. దివ్య, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో. హలో దివ్య, మ్యూట్ల కింద ఇయ్యి. చెప్పు చెప్పు వింటున్నాం. ఏమైనా ఛార్జింగ్ డౌట్స్ పెట్టి ఉన్నాయా? లేదు. విన్నావానే అసలు? ప్రోగ్రామ్ విన్నా, కానీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఆ, అది ఎట్లా చేయాలన్న డౌట్ ఉంది. మిగతా ప్రాసెస్ అనేది ముందు చెప్పినావు కదా, సో ఐడియా ఉంది దాని గురించి. ఎలా చేయాలంటే ప్రోగ్రామ్ ఫస్ట్. ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు అంటే స్టెప్ బై స్టెప్ ఏది వస్తుంది, ఏది పెట్టకుండా వస్తే ఎర్రర్, అంటే ఏది పెడితే ఎర్రర్ వస్తుంది, ఓకే. నార్మల్గా ఎట్లా వస్తుంది, సో అవుట్పుట్ డైలీ ఫాస్ట్ నువ్వు అంటే. వింటూ ఉండు, డైలీ చెప్తా. సో అర్థం అయిపోతుంది ఈజీగా, ఎందుకంటే నేను డెమో స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనం ఇన్స్టాలేషన్ నుంచి చేస్తే నీకు ఫస్ట్ నుంచి అయితే ఈజీగా అర్థం అయిపోతుంది. ఇది ఫస్ట్ సారి చేస్తే ఫస్ట్ టైం కాదు.